Good morning students, welcome to ABN and PRR College online classes. This session is for first BSc microbiology students and it is second semester andi. So coming to the session, our today's topic is factors affecting on enzyme activity. So already second unit deal చేస్తున్నామండి. second unit నుంచి సో ఆల్రెడీ సెకండ్ యూనిట్లో ఎంజైమ్ క్లాసిఫికేషన్ చూసాము, అలాగే లాక్ అండ్ కీ మోడల్స్ అండ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ చూసాం. అండ్ నెక్స్ట్ టాపిక్ అండి ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ సెకండ్ యూనిట్. సో కమింగ్స్ టు ది సెషన్. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. సో ఎంజైమ్ అన్నది ఎంజైమ్ యాక్టివిటీ మీద కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఎఫెక్ట్ చూపిస్తాయండి. So the substrate must combine with the enzyme to form enzyme substrate complex for product formation. So మనకి ఆల్రెడీ తెలుసు, మనకు ఒక ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలి అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కంబైన్ అయ్యి మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. సో అలా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఎంజైమ్ని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. ఎంజైమ్ సబ్స్ట్రేట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎంజైమ్ యొక్క వెలాసిటీని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకేనండి. సో మనకి అలా ప్రొడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఎంజైమ్ వెలాసిటీ మీద ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఆ ఫ్యాక్టర్స్ కనుక యాక్ట్ చేసినా, లేకుంటే ఆ ఫ్యాక్టర్స్లో కనుక చేంజ్ అనేది వచ్చినా మనకి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవ్వడమో ఇంక్రీజ్ అవ్వడమో జరుగుతుందండి. ఓకేనా. సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎంజైమ్ యొక్క వెలాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ pH, ఎఫెక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ యాక్టివేటర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నవి మనకి ఎంజైమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకేనండి. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎంజైమ్ యొక్క వెలాసిటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నది సో ఈరోజు టాపిక్ అండి. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద వెలాసిటీ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. ఓకేనండి. సో ఫస్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. సో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎఫెక్ట్ అంటే ఎంజైమ్ యొక్క వెలాసిటీ మీద ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం ఇందులో చూస్తాము. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ద వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ అన్నది ఎక్కువ వర్క్ అనేది చేస్తుంది. సో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ మనకి ఎక్కువ సబ్స్ట్రేట్స్ మీద వర్క్ చేస్తుంది అని మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎంజైమ్ యొక్క వెలాసిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుందండి. ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. అంటే మనకి ఎంజైమ్ అనేది ఎంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ఈ రియాక్షన్ వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ అన్నది అంత ఎక్కువగా మనకి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ ఇంక్రీజ్, ద వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ ప్రపోర్షనల్లీ ఇంక్రీజ్. సో మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తున్నారు కదా, ఇది ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, ఇది ఎంజైమ్ వెలాసిటీ. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగే కొలది దాని యొక్క వెలాసిటీ అన్నది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి. సో ఎంతగా మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉందో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్, అంటే ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అంటే ఎంజైమ్ యొక్క క్వాంటిటీ. ఓకేనండి. ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆర్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటే మనకి రియాక్షన్ కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ద వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్. సో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే మనకి వెలాసిటీ కూడా పెరుగుతుంది. సో దిస్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అన్నది ఎలా ఉంటుంది, ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి ఎంజైమ్ యాక్టివిటీ మీద. సో ఇంక్రీజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. సో మనకి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంజైమ్ వెలాసిటీ కూడా పెరుగుతుంది అండి. రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. కానీ
ఇది ఎంతవరకు అంటే ఫర్ ఏ లిమిటెడ్ టైం, కొంత టైం వరకే, కొంత రేంజ్ వరకే, లిమిటెడ్ రేంజ్ వరకే మనకి ఈ ఇంక్రీజ్ అనేది ఉంటుందండి వెలాసిటీ. ఓకేనండి. పైన ఏంటి మనకి పైన మనకి ఎంజైమ్ కాన్సన్ట్రేషన్లో ఎంజైమ్ అన్నది కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాంతోపాటు వెలాసిటీ కూడా పెరుగుతుంది, కానీ లిమిటెడ్ రేంజ్ వరకే మనకి వెలాసిటీ అనేది పెరుగుతుందండి. ఓకేనా, లిమిటెడ్ రేంజ్ వరకే మనకి లిమిట్గా మాత్రమే ఉంటుంది అనమాట, లిమిటెడ్ రేంజ్ వరకే మనకి పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే గ్రాఫ్ చూస్తే, సో ఇది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అండి, ఇది వెలాసిటీ. సో సబ్స్ట్రేట్ అనేది పెరుగుతూ ఉంటే మనకి వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంది. కానీ ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే రెండు కూడా మనకి ప్రపోర్షనల్గా ఉంటాయండి. అంటే సర్టెన్ పాయింట్ ద రియాక్షన్ రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్కి ఈ వెలాసిటీ అనేది ప్రపోర్షనల్గా, అంటే ఎటువంటి ప్రపోర్షనల్గా ఉంటుందండి. అంటే పర్టికులర్ రేంజ్ వరకే మనకి ఇంక్రీజ్ అనేది ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అనేది ఉండదన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఓకేనండి. అంటే మనకి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి వెలాసిటీ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ ఫర్ ఎ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ సబ్స్ట్రేట్ లెవెల్, లిమిటెడ్ రేంజ్ వరకే మనకి ఇంక్రీజ్ అన్నది ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. సో నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎంజైమ్ యాక్టివిటీ మీద. సో టెంపరేచర్లో చేంజెస్ కనుక వస్తే ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఒక సబ్స్ట్రేట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే దాని యొక్క రియాక్షన్ అన్నది ఎలా చేంజ్ అవుతుంది అన్నది చూస్తాం. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. వెలాసిటీ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అప్ టు 40 degrees Centigrade. సో ఎంజైమ్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఎప్పటి వరకు అంటే టెంపరేచర్ అన్నది 40 degrees వరకు ఉన్నంత వరకు మాత్రమే మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి ఎంజైమ్ యాక్షన్ అన్నది మ్యాక్సిమం, ఒక టెంపరేచర్ అన్నది ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి మనకి యాక్షన్ అన్నది మ్యాక్సిమం ఉంటుందండి, దాన్నే మనం ఆప్టిమం టెంపరేచర్ అంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాఫ్లోని, ఇది టెంపరేచర్, ఇది ఎంజైమ్ యాక్టివిటీ. సో మనకి ఏమైంది, వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంది, ఎంజైమ్ పెరిగే కొలది ఎక్కడ వరకు 40 degreesకి వచ్చే వరకు. సో 40 degreesకి వచ్చిన తర్వాత ఏమైంది, ఒక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత కాన్స్టెంట్ అయింది. సో కాన్స్టెంట్ అని దీన్ని ఏమన్నాము అంటే ఆప్టిమం టెంపరేచర్ అని అన్నాం. అంటే 40 degreesకి చేరుకున్న తర్వాత మనకి ఆ టెంపరేచర్ని ఆప్టిమం టెంపరేచర్, మ్యాక్సిమం ఎంజైమ్ యాక్షన్ అనేది ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ని మనం ఆప్టిమం టెంపరేచర్ అంటాం. సో అలా ఆప్టిమం టెంపరేచర్కి రీచ్ అయినప్పుడు మనకి ఒక బెల్ షేప్డ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుందండి. సో చూసారు కదా, ఇది ఒక బెల్ షేప్లో ఉంది. సో మీరు చూడొచ్చు బెల్ షేప్లో ఉంది కదా. సో బెల్ షేప్డ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుందండి. సో మోస్ట్ ఆఫ్ ద టెంపరేచర్ మనకి ఎలా ఉంటుంది అంటే 30 degrees to 40 degrees అనేది ఉంటుంది. సో లో టెంపరేచర్స్లో మనకి ఇన్ కేస్ 30 degrees to 40 degrees అన్నాం కదా మ్యాక్సిమం టెంపరేచర్. సో టెంపరేచర్ కనుక తగ్గింది అనుకోండి, అది మనకి ఏమీ ఎఫెక్ట్ చూపించదు, ఎంజైమ్ మీద మనకి ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇన్ కేస్ టెంపరేచర్ కనుక పెరిగితే కనుక మనకి ఎంజైమ్ అనేది డీనేచర్ అయిపోతుంది అనమాట. సో ఎంజైమ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకు అంటే డీనేచర్ అయిపోతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొలది మనకి ఎంజైమ్ అనేది డీనేచరేట్ అయిపోయి ఎంజైమ్ అనేది ఏమవుతుందంటే ఇన్యాక్టివ్ స్టేట్ అనేది వచ్చేస్తుంది హై టెంపరేచర్స్లో. ఓకేనండి, హై టెంపరేచర్స్ అంటే 60 degreesకి పైకి వెళ్తే కనుక మనకి టెంపరేచర్ పెరిగి కొలది ఎంజైమ్ అన్నది డీనేచర్ అయిపోతుంది. సో డీనేచర్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది ఉండదన్నమాట. సో మనకి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది లేకుంటే ఎంజైమ్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు, ఇట్స్ ఎన్ ఇన్యాక్టివ్ స్టేట్. ఓకేనండి. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్లో ఏంటి, ఎంజైమ్ యాక్టివిటీ అనేది 40 degrees వరకు ఇంక్రీజ్ అయితే కనుక ఎంజైమ్ వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ 40 degrees కన్నా హై అయితే కనుక మనకి ఎంజైమ్ అనేది డీనేచర్ అనేది జరుగుతుంది.
సో ఇక్కడ మనకి ఏమైంది, ఒక మ్యాక్సిమం టెంపరేచర్కి వచ్చేసరికి, ఆప్టిమం టెంపరేచర్కి వచ్చేసరికి మనకి కర్వ్ అన్నది, బెల్ షేప్డ్ కర్వ్ అన్నది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ pH ఆన్ ఎంజైమ్. సో టెంపరేచర్ తర్వాత pH అన్నది ఎలా ఎంజైమ్ యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనండి. ద రేట్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. మనకి హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కనుక పెరిగింది అనుకోండి, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఎంజైమ్ యాక్షన్ అన్నది కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనండి. సో ఇది కూడా టెంపరేచర్ లానే, ఒక పర్టికులర్ పాయింట్ వరకు మనకి హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగితే అక్కడి నుంచి మనకి ఎంజైమ్ యాక్షన్ అన్నది కూడా పెరుగుతుంది. సో అక్కడ మనకి, సో ది certain pH when the enzyme action is maximum, this pH is called optimum pH. ఓకేనండి. ఎంజైమ్ యాక్షన్ అన్నది మ్యాక్సిమంకి వచ్చింది అనుకోండి, ఒక పర్టికులర్ pH దగ్గర ఎంజైమ్ యాక్షన్ అనేది మ్యాక్సిమంకి వస్తే దాన్ని మనం ఏమన్నాము అంటే ఆప్టిమం pH అన్నాం. అదే టెంపరేచర్ అయితే ఆప్టిమం టెంపరేచర్ అన్నాం. సో అలాగే మనకి మ్యాక్సిమం పాయింట్కి వచ్చేసరికి మనకి ఒక బెల్ షేప్డ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుందండి. సో మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ యాక్ట్ ఎఫెక్టివ్లీ ఎట్ ద pH ఆఫ్ 5 to 9 అండి. సో చాలా ఎంజైమ్స్ మనకి 5 to 9 pH దగ్గర ఎఫెక్టివ్గా ఉంటాయి. కొన్ని ఎంజైమ్స్ అన్నవి అంటే పెప్సిన్ లాంటి ఎంజైమ్స్ అన్నవి 1.2 నుంచి 1.8 pH మధ్యన కూడా యాక్టివ్గా ఉంటాయండి. ఓకేనా. సో మనకి ఎంజైమ్ pH అంటే మనకి ఇక్కడ ఇంక్రీజ్ ఇంకా ఎక్కువగా ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత ఆప్టిమం టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఇంకా pH రేంజ్ అంటే హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కనుక ఇంక్రీజ్ అయితే మనకి ఎంజైమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందండి. ఓకేనా. అక్కడ మనకి టెంపరేచర్ అన్నది 60 degreesకి పైకి పెరిగిపోతే, ఇంకా 60 degreesకి రీచ్ అయిపోతే ఎంజైమ్ అన్నది డినేచర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి అయాన్స్ కాన్సన్ట్రేషన్ అన్నది పీక్ రేంజ్కి గనక వెళ్ళిపోతే, అంటే ఇంకా ఎక్కువగా అయాన్స్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరిగిపోతే గనక ఎంజైమ్ అన్నది డీనేచర్ అయిపోయే ఛాన్స్ ఉందండి. సో ద రేట్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే మనకి ఎంజైమ్ యాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ వరకు, ఒక పర్టికులర్ pH వరకు మాత్రమే. సో అంతకు మించి మనకి హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కనుక పెరిగితే ఎంజైమ్స్ అన్నవి డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎంజైమ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతే మనకి ప్రొడక్ట్ అన్నది ఫామ్ అవ్వదు. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ మీద యాక్ట్ చేయకపోతే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వదు. సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వకపోతే మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదండి. సో దిస్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ pH ఆన్ ఎంజైమ్స్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. So next, effect on product concentration. The accumulation of reaction product gradually decreases the enzyme velocity. So enzyme velocity అన్నది డిక్రీజ్ అవుతుందండి. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్లో మనకి ఎంజైమ్ వెలాసిటీ అన్నది డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ప్రొడక్ట్ అన్నది రియాక్షన్లో అక్యూములేట్ అయింది అనుకోండి, అంటే రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మనకి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ ప్రొడక్ట్ అన్నది రియాక్షన్లో కనుక ఇన్వాల్వ్ అయితే, ఓకేనండి, రియాక్షన్లో కనుక ఇన్వాల్వ్ అయితే మనకి ఎంజైమ్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. For certain enzymes, the product combined with active site of enzyme and form a loose complex and thus inhibit the enzyme activity. సో కొన్ని సర్టెన్ ఎంజైమ్స్లో ఏమవుతుంది అంటే ఈ ప్రోడక్ట్ అన్నది యాక్టివ్ సైట్, ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుందని చెప్పుకున్నాం. సో అక్కడే మనకి సబ్స్ట్రేట్ అన్నది కంబైన్ అవుతుంది అని చెప్పుకున్నాం కదండి. సో ఆ యాక్టివ్ సైట్ దగ్గర ఈ ప్రోడక్ట్ అన్నది వెళ్ళి కంబైన్ అవుతుంది. సో కంబైన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లూజ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుందండి. సో లూజ్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకేనండి, ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో అలా ఇన్హిబిట్ చేసి మనకి ఏమవుతుంది అంటే ఎంజైమ్ యొక్క వెలాసిటీని డిక్రీజ్ చేస్తుంది. ఓకేనండి.
ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది కదా, కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఏమవుతాయి అంటే రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంజైమ్ యొక్క వెలాసిటీని మనకి డిక్రీజ్ చేస్తాయి అనమాట. ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏమవుతాయి, యాక్టివ్ సైట్లో మనకి ఎంజైమ్తో కంబైన్ అయ్యి లూజ్ కాంప్లెక్స్ని ఫామ్ చేసి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ టైం. సో ఎఫెక్ట్ ఆఫ్ టైం అన్నది ఎలాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అండర్ ఐడియల్ వేరియేషన్స్ ఆఫ్ టైం ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ఎంజైమ్ catalyzed రియాక్షన్. సో టైంలో వేరియేషన్స్ ఉంటే కనుక మనకి ఎంజైమ్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఎంజైమ్ యొక్క రియాక్షన్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలానా అంటే అండర్ ఐడియల్ అండ్ ఆప్టిమల్ కండిషన్స్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఎంజైమ్ రియాక్షన్ ఈస్ లెస్. సో కొన్ని కండిషన్స్లో అంటే ఐడియల్ అండ్ ఆప్టిమల్ కండిషన్స్ అంటే లైక్ pH, టెంపరేచర్, ఇలాంటి కండిషన్స్లో మనకి టైం అన్నది ఎంజైమ్ రియాక్షన్ మీద తక్కువ ఉంటుందండి. ఓకేనా, టైం అన్నది చాలా తక్కువగా రిక్వైర్ అవుతుంది, అంటే చాలా తక్కువగా అవసరం అవుతుంది. అండ్ వేరియేషన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ రియాక్షన్ ఈస్ జనరల్లీ రిలేటెడ్ టు ద ఆల్టర్నేషన్స్ ఇన్ pH అండ్ టెంపరేచర్. pHలోను టెంపరేచర్లోను మనకి తేడా వచ్చింది అంటే టైంలో కూడా తేడా వస్తుందండి. అంటే ఇప్పుడు pH కానీ టెంపరేచర్ కానీ డిఫరెన్స్ అయ్యింది అనుకోండి, మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఐదర్ డిక్రీజ్ అయినా అవుతుంది లేకపోతే ఇంక్రీజ్ అయినా అవుతుంది. సో ఇంక్రీజ్ అయింది అనుకోండి, వెలాసిటీ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ యొక్క వెలాసిటీ అనేది ఫాస్ట్ అవుతుంది. సో అక్కడ టైం తగ్గుతుంది. ఓకేనా, ఫాస్ట్గా స్పీడప్ అవుతుంది రియాక్షన్ అనేది, దానివల్ల మనకి టైం అనేది తక్కువ టైంలో రియాక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి డిక్రీజ్ అయింది అనుకోండి, ఎంజైమ్ యొక్క వెలాసిటీ అంటే ఎంజైమ్ యొక్క రియాక్షన్ అన్నది డిక్రీజ్ అయింది అనుకోండి, సో మనకి స్లోగా జరుగుతుంది రియాక్షన్. సో స్లోగా జరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ టైం అన్నది తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టైం అండి. సో ఏంటంటే ఈ టైం అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే pH అండ్ టెంపరేచర్ మీద మనకి ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది అనమాట టైం అన్నది. సో అలాగా మనకి టైం అన్నది సమ్ టైమ్స్ ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది ఎంజైమ్ యొక్క రియాక్షన్ మీద. నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ యాక్టివేటర్స్. సో యాక్టివేటర్స్ అన్నవి మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ రిక్వైర్ సర్టెన్ ఇన్ఆర్గానిక్ మెటాలిక్ క్యాటయాన్స్ ఫర్ దేర్ ఆప్టిమమ్ యాక్టివిటీ. సో కొన్ని ఎంజైమ్స్కి ఇన్ఆర్గానిక్ మెటాలిక్ క్యాటయాన్స్ అన్నవి అవసరం అవుతాయండి. వాటి యొక్క సమ్ ఎంజైమ్స్ యొక్క యాక్షన్కి ఆప్టిమమ్ యాక్టివిటీకి ఇన్ఆర్గానిక్ మెటాలిక్ క్యాటయాన్స్ అంటే Mg+2, Mn+2, Ca+2, K+, ఇలా కొన్ని ఇన్ఆర్గానిక్ మెటాలిక్ క్యాటయాన్స్ అన్నవి అవసరం అవుతాయి. సో ఈ మెటల్స్ ఏంటి అంటే యాక్టివేటర్స్ కింద వర్క్ చేస్తాయండి ఎంజైమ్స్ మీద. సో ఈ మెటల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే వేరియస్ మెకానిజమ్స్ ద్వారా ఎంజైమ్స్ మీద యాక్టివేటర్స్ లాగా వర్క్ చేసి ఎంజైమ్ యొక్క వెలాసిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఎలా చూపిస్తాయి అంటే ఈ మెటల్స్ అన్నవి ఏమవుతాయి అంటే సబ్స్ట్రేట్తో కంబైన్ అవుతాయండి. అప్పుడు యాక్చువల్లీ మనకి ఏంటి, ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ రెండు కంబైన్ అయ్యి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. మనకి ఇక్కడ అడిషనల్గా మెటల్స్ అన్నవి సబ్స్ట్రేట్తో మనకి యాడ్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ మెటల్ కాంప్లెక్స్ అనేవి ఫామ్ చేస్తాయండి. ఓకేనా, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కాకుండా మెటల్ అన్నది యాడ్ అవుతుంది కాబట్టి ఈ యాక్టివేటర్ అన్నది యాడ్ అవుతుంది. సో ఈ యాక్టివేటర్ ఇస్ నథింగ్ బట్ మెటల్. ఈ మెటల్స్ అనేవి మనకి యాక్టివేటర్స్ కింద వర్క్ అవుతున్నాయి. సో ఈ మెటల్ అనేది ఏమవుతుంది అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ మెటల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయండి ఈ మెటల్స్ అనేవి. సో పార్టిసిపేట్ చేసి మనకి ఎంజైమ్లో సమ్ కన్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి తీసుకొస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఈ యాక్టివేటర్స్ కూడా మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ factors affecting on enzyme activity. There are different types of factors which influence the enzyme activity. So ఈ different types of factors different గా మనకి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తాయండి. సో వీటి వల్ల మనకి ప్రొడక్ట్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది, ఎంతలా ఫామ్ అవుతుంది అన్నది మనము
చూస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. థ్యాంక్ యూ.